సో, హాయ్ ఎవరీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో చూసాం గురువుకి సంబంధించిన కొన్ని ప్లేస్‌మెంట్స్. అంటే మీరు ఇవన్నీ మీకు రెమెడీస్ వర్క్ అవ్వనప్పుడు ఇలాంటివి మీరు గమనించుకోవాలి. రెమెడీస్ చేసినా వర్క్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు, మీకు ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా ఇలాంటివి చూసుకోవాలి. లేకపోతే మీకు రెమెడీస్ వర్క్ అవ్వకపోవచ్చు. సో, ఈరోజు శని ప్లేస్‌మెంట్ గురించి కొన్ని ప్లేస్‌మెంట్స్ చూద్దాం. ఓకే. శని సెకండ్ హౌస్‌లో ఉన్నప్పుడు ఏంటంటే, మీరు ఐరన్, మిషనరీ, ట్రాన్స్‌పోర్ట్ లేదా ఫ్యాక్టరీ ఇలాంటి వాటిల్లో వర్క్ చేసే వాళ్ళకి మీరు డాటర్‌నిచ్చి మీ డాటర్‌కి మ్యారేజ్ చేసినప్పుడు అలాంటి పర్సన్స్ తోటి అంటే ఆ జాబ్స్ చేసే పర్సన్స్ తోటి మేబీ మీకు కొన్ని రెమెడీస్ వర్క్ అవ్వకపోవచ్చు అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అండ్ థర్డ్ హౌస్‌లో శని ఉన్నప్పుడు ఏంటంటే, మీరు ఇట్ ఈస్ రికమెండబుల్ టు హ్యావ్ ఎ పెట్ అంటే బ్లాక్ డాగ్ని పెట్గా పెంచుకోవడం అనేది రికమెండబుల్. అండ్ మీకు అలా ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏంటంటే ఆ, ఒక టాయ్స్ ఒక 3 టాయ్స్ అనమాట. అంటే డాగ్ టాయ్స్ని అంటే మీరు షోకేస్ పీసెస్ ఉంటాయి కదా అలాంటివి మీరు ఆ, మట్టితో తయారు చేసినవి మీ దగ్గర ఉంచుకోవడం బెటర్ అనమాట. సో అండ్ సిక్స్త్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే లెదర్ లెదర్ ఐటమ్స్ అనేవి యూస్ చేయడం నాట్ రికమెండబుల్ అనమాట. శని సిక్స్త్ హౌస్లో ఉన్నప్పుడు లెదర్ ఐటమ్స్ యూస్ చేయడం నాట్ రికమెండబుల్. అండ్ ఇఫ్ సెవెంత్ హౌస్లో శని ఉన్నప్పుడు ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెసెస్ పర్టికులర్లీ విత్ రిలేటివ్స్ అనేది నాట్ రికమెండబుల్ అనమాట. అండ్ ఎయిత్ హౌస్లో ఉన్నప్పుడు మీరు కొన్ని పర్టికులర్ డొనేషన్స్ ఉంటాయి, కొంచెం పబ్లిక్ అకామిడేషన్కి సంబంధించిన డొనేషన్స్ ఉంటాయి, అలాంటివి చేయకూడదు అనమాట. సో పబ్లిక్ అకామిడేషన్కి సంబంధించిన డొనేషన్స్ చేయకూడదు. మీరు మిగిలిన డొనేషన్స్ చేయొచ్చు, బట్ అకామిడేషన్ రిలేటెడ్ డొనేషన్స్ నాట్ ప్రిఫరబుల్ అనమాట. అండ్ నైన్త్ హౌస్లో శని ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ 3 ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, 3 ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు 2 ప్రాపర్టీస్ మాత్రమే మీ పేరు మీద ఉంచుకోవడం బెటర్ అనమాట. ఎక్కువ ప్రాపర్టీస్ మీ పేరు మీద ఉండటం వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బెటర్ టు కీప్ అదర్ ప్రాపర్టీస్ ఇన్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ అనమాట. ఓకే. సో అలాగే ఇప్పుడు 7th కానీ 10th కానీ శని ఉన్నప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, శని 7th హౌస్ 10th హౌస్ ఈ రెండు మెయిన్ భావకారకుడు శని అవుతారు. ఇప్పుడు శనీశ్వరుడు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఆల్కహాల్, కాక్టైల్, నాన్ వెజ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. దీనివల్ల ఏంటంటే మీకు ఇలాంటివి చేయడం వల్ల మీకు స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది అనమాట. శని వల్ల ఆల్రెడీ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది 7th or 10thలో ఉన్నప్పుడు. అది దిగ్బలం వల్ల కావచ్చు, లేకపోతే స్థానబలం వల్ల కావచ్చు, ఇట్లా కొంచెం మీకు బలం ఉంటుంది. కానీ మీరు ఇలాంటివి ఆల్కహాల్ హ్యాబిట్స్ కానీ నాన్ వెజ్ హ్యాబిట్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు బలం తగ్గుతుంది అనమాట. సో దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ తగ్గుతాయి. అండ్ మీకు రెమెడీస్ కూడా కొన్నిటికి రెమెడీస్ కూడా వర్క్ అవ్వకపోవచ్చు. అండ్ 5th హౌస్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే సాటర్న్ రిలేటెడ్ బిజినెస్ ఉంటాయి కదా, ఆయిల్ రిలేటెడ్, కోల్ రిలేటెడ్ ఇలాంటి బిజినెసెస్ మీ పేరు మీద ఉండడం కానీ ఆ బిజినెస్లో ఎంగేజ్ అవ్వడం కానీ ఇట్స్ నాట్ రికమెండబుల్ అనమాట. దీనివల్ల ఏంటంటే మీ కిడ్స్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ లాసెస్ రావడం కానీ ఇలాంటి అవకాశాలు ఉంటాయి. సో యాజ్ ఐ సెడ్ ఇన్ ద ఎర్లియర్ వీడియో, ఇది కూడా సోర్స్ లాల్ కితాబ్ నుంచే, ఫ్రమ్ సమ్ ఐ మీన్ దిస్ ఈజ్ ఎక్వైర్డ్ త్రూ సమ్ అదర్ సోర్స్ అనమాట. బట్ ఓవరాల్ దిస్ ఈస్ ఫ్రమ్ లాల్ కితాబ్ ఓన్లీ. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఇంకా ఫాలో అవుతుండండి. ఇంకొన్ని వస్తాయి సిరీస్లో, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి ప్రికాషన్స్ ఇలాంటివి. అండ్ ఫ్యూచర్ వీడియోస్లో అవి కూడా వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.